నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో బాలశక్తి కార్యక్రమాన్ని అమలు చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచన. అన్ని వర్గాల ప్రజల సహకారంతో గణేష్ నిమజ్జనం విజయవంతం. పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసిన ఎస్పీ జానకి షర్మిల. బ్యాడ్మింటన్ అండర్ 14-17 బాలబాలికల నిర్మల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను ప్రారంభించిన చైర్మన్ ఈశ్వర్. బాలశక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని కస్బా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బాలశక్తి కార్యక్రమ సందర్భంగా స్థానిక సంస్థ అదనపు కలెక్టర్ ఫైజల్ అహ్మద్తో కలిసి ఆమె రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత, ఆరోగ్య, నైపుణ్య అభివృద్ధికి బాలశక్తి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 52 ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న 6 నుండి 12 తరగతుల విద్యార్థులకు ఆరోగ్యం, ఆర్థిక అక్షరాస్యత, క్షేత్రపడిన అనుభవాలు, నైపుణ్య అభివృద్ధి, సాధికారత వంటి అంశాలపై అవగాహన కల్పించడం బాలశక్తి ముఖ్య కార్యక్రమం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. Just for awareness purpose. Ikkada. Okay, very good. You are ready with your PPT? Yes. We'll just sit, you can just start. We'll observe for some time. इंडिपेंडेंस डे कहाँ लेके गए थे सबको? एग्जीबिशन वहाँ लेके गए थे. वेरी नाइस. तो ये प्रोग्राम से आपको कहाँ लेके जाते हैं आपके प्रिंसिपल? చెప్పండి అమ్మా, ఎక్కడ తీసుకుపోతున్నారు? అందరూ ఒకసారి క్లాప్ చేయాలి. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో జిల్లాలో ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరి కృషితో నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. గడిచిన 12 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది యొక్క కృషి వల్లనే ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. శుక్రవారం నిమజ్జనంలో విశేష సేవలు అందించిన 128 మంది పోలీసు సిబ్బందికి ఆమె ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల వారు ఈ నిమజ్జనంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి చేయడాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారన్నారు. అన్ని వర్గాల వారు కాల్ చేసి ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. మన డిస్ట్రిక్ట్ లో ప్రీవియస్ నిర్మించిన తర్వాత మన సిబ్బంది పైన మన నిర్మల్ డిస్ట్రిక్ట్ సజరుద్దీన్, రమేష్, సో అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఇది సర్టిఫికేట్స్ ఇవ్వాలని నిన్న అనుకున్నాము, రేపు పెడదాం అనుకున్నాము. సో మళ్ళా కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పటికిప్పుడు చేయవలసి వచ్చింది. దీన్ని ఫాస్ట్గా చేయడంలో నాకు హెల్ప్ చేసిన అండ్ నా సీసీలు ఇద్దరు, శ్రీనివాస్ అండ్ విఠల్, ఒకళ్ళేమో సర్టిఫికేట్స్ చూసారు, ప్రింటింగ్, ఒకళ్ళేమో రైటింగ్, ఇవన్నీ చేశారు. వాళ్ళిద్దరికీ నాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే ప్రాబ్లం రానంత వరకు ఓకే, ప్రాబ్లం వచ్చాక ఇంకా నేను ఎక్కువ వరీగాను దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది ఆలోచిస్తాను. వరదల్లో మనం ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయిపోయింది. అండ్ వరదల్లో ఎవ్రీ 1 అవర్ వాళ్ళు వెళ్తారు, అక్కడ ఉంటారు, సిచ్యుయేషన్ పోస్టింగ్స్ పెడతానే ఉన్నారు. సో నేను చాలామంది నా స్టేటస్లు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో మన
బ్లూ కోల్స్ పెట్రోకార్ ఇంత కష్టపడుతుంటే అయ్యి స్టేటస్లు పెట్టుకునే బదులు నా స్టాఫ్ చేసే కష్టాన్ని స్టేటస్గా పెట్టుకుంటా అనేసి నేను ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను. బ్లూ కోల్స్ పెట్రోకార్స్ అంటే వాట్ దేర్ వర్కింగ్ అన్నది జనాలకు తెలియాలి కదా, మనం ఎట్లా చేస్తున్నాం అనేసి. ఒక ఎస్పీ స్టేటస్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అది నా వే ఆఫ్ పోలీసింగ్ ఏంటి అన్నది కూడా మీకు అర్థమైంది, ఎట్లాంటిది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నది. అది 100% కాదు 200% డెలివర్ చేశారు. ఈ బందోబస్తులో కానీ ఫ్లడ్స్లో కానీ ఎనీథింగ్. అందరికీ మీకు బందోబస్తులో బ్రీఫింగ్లో ఏం చెప్పాను, ఎవరిని నొక్కొద్దు, ఏం చేయొద్దు. ఎందుకంటే అందరికీ రెస్పెక్ట్ కావాలి, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్తో చెప్తే కంపల్సరీ వింటారు. అదే జరిగింది. చాలామంది బందోబస్తు స్కీమ్స్ చూసి లేదా ముందు మన ప్లాన్ చూసి చాలా కామెంట్స్ చేశారు, అంతా ఫెయిల్ అవుతుంది, ఎట్లా చేస్తుంది మా చూద్దామా అని కొంతమంది వెయిట్ చేశారు. అలా కాకుండా చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. డిఎస్పీ నిర్మల్ అండ్ ఏఎస్పీ బైన్సా ఇద్దరు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడికి వచ్చి ఇద్దరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను అనుకున్నది ఎగ్జిక్యూట్ అయ్యేలాగా, ఇప్పుడు నేను ఏదో చెప్తాను అలా చేయండి ఇలా చేయండి అని, అది చేయించేది ఇద్దరు డిఎస్పీస్. పనితీరు ప్రజలు ఎంత ఇదిగా గమనిస్తారు అన్నదానికి ఉదాహరణ ఇది. నేను ఒక్కదాన్ని ఉన్నా, నాతో పాటు రవి సాయి ఉన్నారు. అంటే ఆ క్రౌడ్లో అటువైపు వాళ్ళు 1000 మంది, ఇటువైపు 1000 మంది ఉన్నారు. నాకేమో ఏం చేయాలో తెలియడం లేదు. జస్ట్ నేను నిలబడ్డాను అలాగా బ్లాంక్ ఫేస్ తోటి. చెప్తున్నాను, మీరు నమ్మండి, నా మీద నమ్మకం ఉంచండి, ఏం చేయకండి అని చెప్తున్నాను. ఇంత ప్లేస్ మొత్తం నిండిపోయింది. ఒక్క 5 minutes ఫుల్ టెన్షన్ అనమాట. అందరు సైలెంట్గా ఉన్నారు, లేదా అరుస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. నేనైతే చెప్పాను, మీరు నా మీద నమ్మకం ఉంచండి, ఏం చేయకండి ప్లీజ్ అన్న రిక్వెస్ట్ చేశా. విత్ ఇన్ 5 minutes అటువైపు అది 8 number వెళ్ళిపోయింది, ఇటువైపు వాళ్ళు వీళ్ళంతా డిస్పర్స్ అయిపోయారు. అది ప్రజలకి మనం ఏదన్నా నమ్మకం అంటే ఏంటంటే, పోలీసులు అంటే నేను ఎప్పుడు చెప్తాను, యూనిఫామ్ వేసుకొని అదృష్టం అందరికీ రాదు. ఒక కానిస్టేబుల్ వెళ్ళి ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ని కూడా అరెస్ట్ చేయొచ్చు, ముఖేష్ అంబానీని కూడా అరెస్ట్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూనిఫామ్. కానిస్టేబుల్ గతంలో బైంసాలో జరిగిన సంఘటనలు చూసి అందరూ భయపడ్డారని, దానికి విరుద్ధంగా ఈసారి బందోబస్తు జరగడం హర్షణీయమన్నారు. 1 నెల ముందు నుండి ముందస్తు సమాచారం సేకరిస్తూ పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం వల్లనే నిమజ్జనం సజావుగా కొనసాగేలా చూడగలిగామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, డిఎస్పీ గంగారెడ్డి, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, బ్లూ కోట్, పెట్రోకార్, ఐటీ, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏ వర్గానికి మనం సపోర్ట్ చేయడం లేదు, అందరూ మనం సమానంగా చూస్తున్నాము. తప్పు చేస్తే ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడుతుంది, ఎవరిని సపోర్ట్ చేయరు అని ఒక నమ్మకం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలే వాలంటరీగా మనకి సపోర్ట్ ఇస్తారు. అక్కడ పిల్లలే చెప్తున్నారు, మన వాళ్ళు నేను వస్తుంటే పక్క జరుపుతున్నారు, వద్దొద్దు మా అక్క ఏది చెప్తే అది వింటామంటున్నారు వాళ్ళు. సో నేనే వాళ్ళ అక్కని ఒక 5-10 minutes టెన్షన్ ఉండింది. తర్వాత అంతా దానికి అదే క్లియర్ అయిపోయింది. చాలా మంది చూసారు కళ్ళారు అక్కడ. ఆ రకంగా మీరు ప్రజల్లో నమ్మకం కలిగించాలి. ఏ రకంగా పార్షాలిటీ అనేది ఉండొద్దు. తప్పు జరిగితే వెంటనే మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఇంకా ఎలాంటి ఒత్తిళ్ళకి లొంగొద్దు. ఇట్లాంటివి చేసినప్పుడు ప్రజలే వాళ్ళు పోలీసులుగా మారుతారు, ప్రజా పోలీస్గా అవుతారు. ఇదే నేను మీ నుంచి రిక్వెస్ట్ చేసేది. ఇంకొకటి ఏంటంటే, మన పర్సనల్ లైఫ్ కూడా మంచిగా ఉండాలా, అది కూడా చూస్తారు ప్రజలు. ఏమన్నాడు, మేడం మాకు పర్సనల్గా చూసుకుంటున్నారు అనేసి మాకు చాలా ధైర్యం వచ్చింది అనేసి. ధైర్యం వచ్చి మీరు అంతా అద్భుతాలు చేశారు, కానీ మీ నుంచి ప్రజలు కూడా అదే ఆశిస్తారు కదా. ఎవరైనా ప్రాబ్లంతో వచ్చినప్పుడు మీరు వెంటనే అటెండ్ అవ్వండి. మీ నుంచి ప్రజలు కూడా అదే ఆశిస్తారు, మీ ఏరియాలో ఉండే ప్రజలు కూడా మీ నుంచి అదే ఆశిస్తారు. యాజ్ ఏ పోలీస్, ఒక పోలీస్ అయ్యి ఉండే నేను ఒక చిన్న మాట చెప్పాను, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి రండి, నేను చూస్తాను, నేను అటెండ్ చేస్తానంటేనే మీకు ఎంతో ధైర్యం వచ్చింది. యూనిఫామ్ వేసుకున్నా మీకు ఎంతో ధైర్యం వచ్చింది. యూనిఫామ్ లేని ప్రజలు మీ నుంచి ఎంత ఆశిస్తారు అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఇమీడియట్గా మీ చేతిలో ఉండకపోవచ్చు, కానీ వాళ్ళతో ఒక 5 minutes మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్నది తెలుసుకొని మీ ఎస్ఐ గారు, సిఐ గారి దృష్టికో, డిఎస్పీ గారి దృష్టికో తీసుకెళ్ళి వీళ్ళు మాకు సొల్యూషన్ చేస్తారు అని నమ్మకం వచ్చినప్పుడు అసలు ఎక్కడ ఏ రకమైన గొడవలు ఉండవు. ఛార్జ్ లేకుండా, తోపులాట లేకుండా, ఏమీ లేకుండా ఒక బందోబస్తు జరుగుతుంది. అలాంటి చరిత్ర మనం సృష్టించబోతున్నామని చెప్పాము, సృష్టించాము ఇప్పుడు. సో మీ అందరికీ ఈ చరిత్రలో భాగస్వామ్యానికి మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ ఉంటాను. అంటే
no one religion is saying ki okay oka religion ki meeru help chesara vere religion ki help cheyaledu. There is no such perception. Both the community are very happy, and that is the success of Nirmal Police. Under the direction of SP ma'am, a thorough bandobast was prepared, and everyone andaru baga heart undi ante dil se kaam kiya. So that was the interesting part. Ade vidhanga from top level SP madam full night she was on the roads. So looking at the SP ma'am, even up to home guards, everyone put their full 100%, gave their 100% of their efforts. So and also if future lo next nela Durga Bandos vastundi, దీంట్లో కూడా అట్లే చేయడానికి మొత్తం ఎఫర్ట్ మనం ఉపేద్దాం. జరగకుండా మనం బందోబస్తు చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు పోలీసులో అతిపెద్ద బందోబస్తు గణేష్ బందోబస్తే. ఇది ఒక 11 రోజులు 12 రోజులు ఉండే బందోబస్తు. ఇది వేరే ఏ ఫెస్టివల్స్ అయినా సింగిల్ డే అయిపోతుంది, లేకపోతే 2 days అయిపోతుంది. కానీ గణేష్ 12 రోజులు 13 రోజులు బందోబస్తు. ఆ 13 రోజులు మన కంప్లీట్ మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఆ బందోబస్తు పైన ఉంటుంది. ఎక్కడ చిన్న ఇష్యూ అయినా కానీ మళ్ళా డెవలప్ అయిపోయి చాలా ఇష్యూ అవుతుంది. కాబట్టి ఇది ఛాలెంజ్గా తీసుకుంటారు మనం ఎప్పుడైనా సరే గణేష్ బందోబస్తు. అటువంటి గణేష్ బందోబస్తును అందరం కూడా మీ యొక్క ప్రోద్బలంతో పెట్రోల్ కార్లు కానీ బీసీలు కానీ అందరూ కూడా 100 కాలర్స్ ఇమీడియట్ పోవడం, ఆ ఇష్యూని అక్కడనే లోకలైజ్ చేయడం, మాట్లాడడం, ఇలా చాలా దాంట్లో మీరు పాల్గొన్నారు. మీకు అందరూ కూడా అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి బందోబస్తును మనము ఇంత సక్సెస్ఫుల్ చేసుకున్నామంటే ఎస్పీ గారి గైడెన్స్, అదేవిధంగా మీ యొక్క కృషి, అందరి హోంగార్డ్ ఆఫీసర్ నుంచి ఈవెన్ ఎస్పీ గారి వరకు కూడా అందరి కృషి ద్వారానే మనం సక్సెస్ఫుల్గా ఒక కుటుంబంలాగా పనిచేసి మన జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చే అందరూ కృషి చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ అండర్-14, 17 బాలబాలిక నిర్మల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గంటతీశ్వర్ హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. బ్యాడ్మింటన్ క్రీడ అనేది ఇండోర్ గేమ్. మన భారతదేశానికి పథకాలు తీసుకొచ్చిన ఘనత పివి సింధు వంటి క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ ఎంపిక పోటీలో మొత్తం 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. నిర్మల్ క్లబ్ తరపున గత కొన్ని సంవత్సరాలుగా ఉచితంగా గేమ్స్ ఆడుకోవడానికి ప్రత్యేక వుడెన్ కోర్టు, సింథటిక్ కోర్టులు ఆడుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమెడ కిషన్, వెంకటేశ్వరరావు, అశోక్, రవీందర్ గౌడ్, కె భోజన్న, భూమన్న, అన్నపూర్ణ, జమున, అంబాజీ పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. అనేకమైన కోర్టులు ఏర్పాటు చేసి దానికి డబ్బులతోటి తీసుకొని మనము ఆడడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రీ అన్నట్టు ఈ నిర్మల్ క్లబ్లో మనకు మీకు సమయం ఆడే క్రీడలకు ఎందుకంటే రేపటి నాడు మన జిల్లాకు, నిర్మల్ జిల్లాకు పేరు వచ్చే విధంగా క్రీడల్లో మంచిగా ఆడి గెలుపు ఓటం సహజం, కానీ సెలక్షన్ అనేది ముఖ్యం. ఎవరు మంచిగా ఆడితే వాళ్ళు సెలక్షన్ అవుతారు. మనం గెలుస్తాం, ఓటం అవన్నీ మర్చిపోయి మనం మంచి ప్రాక్టీస్ చేసి భవిష్యత్తులో నిర్మల్ జిల్లాకు పేరు పరిస్థితులు తీసుకురావాల్సిందిగా. తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇక్కడ అకామిడేషన్ కావాలంటే వెంకటేశ్వరరావు, ఇక్కడ మనకు రవి స్కూల్ అనేది సార్ది కాబట్టి అక్కడ సార్ ఫస్ట్ ప్రాధాన్యత మహిళలకు సేఫెస్ట్ ప్లేస్ అంటే రవి స్కూల్ అనేది ఆ సారు ఈ ఉపాధ్యాయులు చేయబట్టే ఈరోజు మేము ముందుండి మేము రమ్మంటే వస్తాం, పొమ్మంటే పోతాం. పట్టభద్రుల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని, వారి సమస్యలను పరిష్కరిస్తానని, తద్వారా అభివృద్ధి చెందుతారని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతునివ్వాలని కోరారు. పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడానికి తాను ఎప్పుడు ముందుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణలోని ప్రతి ప్రాంతంలో కూడా స్థాపించి మరి ఈ ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మనము ఐఐటీ రిజల్ట్స్లో కానీ నీట్ రిజల్ట్స్లో కానీ ఫలితాలు సాధిస్తూ మన ప్రాంత విద్యార్థులు మరి చదువు గురించి వేరే ప్రాంతాలకి ముఖ్యంగా హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు లాంటి ప్రాంతాలకు వెళ్ళకుండా మరి మన దగ్గరనే మన విద్యా సంస్థ మరి ఆ పని మనం ఎందుకు చేయలేము అనే ఒక కసిగా మరి తెలంగాణ విద్యారంగంలో ఆల్ఫోర్స్
మరి మంచి ఫలితాలకు అట్లాగే విలువలతో కూడిన విద్యను అందిస్తూ మరి అందరి ప్రశంసలు పొందుతున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. అలాగే మరి శాసన మండలిలో మరి విద్యావేత్తలు నాలాంటి వాళ్ళు ఉండి మరి అన్నింటిపైన ఒక అవగాహనతో ఉన్న నేను శాసన మండలిలో మరి ఉద్యోగులు నిరుద్యోగుల పట్ల మన గొంతును వినిపించి ప్రభుత్వంతో సానుకూలంగా చర్చించి మరి వారి సమస్యల పట్ల ఒక దృఢ నిశ్చయంతో సంకల్పంతో ముందుకు వెళ్దాం ఉద్దేశంతో రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఇక్కడి నుంచి నేను ఎమ్మెల్సీగా కాంటెస్ట్ చేయడానికి ముందుకు వచ్చాను. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ 4 ఉమ్మడి జిల్లాలో గ్రాడ్యుయేట్స్ ని పెద్ద సంఖ్యలో ఎన్రోల్ చేసుకొని మరి వారి యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి పట్ల అడుగు వేయాలని చెప్పేసి మరి ఉద్యోగుల నిరుద్యోగుల గొంతుకగా నేను ఉండాలని చెప్పేసి ఈ రంగంలో దిగుతున్నాను. మరి మిత్రులారా, ప్రజాసేవ చేయడానికి మాత్రమే ముందుకు వస్తున్నాను, ఇందులో వేరే ఉద్దేశం లేదు. మరి తప్పకుండా గ్రాడ్యుయేట్లు అందరూ పెద్ద సంఖ్యలో ఎన్రోల్ చేసుకొని మరి భారీ మెజారిటీతో నన్ను గెలిపించినట్లయితే తప్పకుండా ఆ పీరియడ్ అంతా కూడా మరి మీకు సేవకుడిగా ఉంటానని చెప్పేసి కోరుతున్నాను. జైనూరు మండలంలోని ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారం హత్యాయదానికి పాల్పడిన నిందితుడిని ఉరిశిక్ష విధించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాలని నిరసిస్తూ ఈ నెల 21న ఆదివారం సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చినట్లు తొడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకగారి భూమయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామికవాదులు, అన్ని వర్గాల ప్రజలు, వర్తక వాణిజ్య వ్యాపారస్తులందరూ, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి సహకరించాలని కోరారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ తెలంగాణ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలేకు నిర్మల్ పట్టణంలోని స్థానిక లుంబిని వనంలో నిర్మల్ జిల్లా సమగ్ర సమాచారంతో రచించిన పుస్తకాన్ని కవి, రచయిత డాక్టర్ తుమ్మల దేవరావు శుక్రవారం అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మోనోగ్రామ్ తయారు చేసి ప్రసిద్ధి చెందారని, లక్ష్మణ్ ఏలే వేసినటువంటి పెయింటింగ్స్, మోనోగ్రామ్స్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచాయని పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలో నటరాజ్ నగర్లో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన శోభాయాత్రను గురువారం ఘనంగా నిర్వహించారు. గత 13 రోజులుగా విశేష పూజలు నిర్వహించిన భక్తులు గురువారం సాయంత్రం ప్రత్యేక వాహనంలో నెలకొల్పిన గణేష్ నిమజ్జన శోభాయాత్రను చేపట్టారు. మండపం వద్ద నిర్వహించిన లడ్డు వేలం పోటీలో భక్తులు పోటీపడ్డారు. యువకులు, చిన్నారుల నృత్యాల మధ్య శోభాయమానంగా నిమజ్జనాన్ని కొనసాగించారు. వెనెల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యం నెలకొల్పిన గణేష్ ప్రతిమ వద్ద శుక్రవారం మున్సిపల్ చైర్మన్ గంట తీశ్వర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పోషెట్టి, నిర్వాహకులు ధనరాజు, భక్తులు పాల్గొన్నారు. श्री वरसिद्धिनाथमाभ्यो नमः आदिकल पुरुषे भोगाजे कंठे निर्माण सावाजे जय देव जय मंगलनाथे नमस्कारे माते नागामानस्ते जय देव रत्नागाजे जवर गुरुरे जवरा संधानामे देव देव जय मंगलनाथे कोर्ट लीडर ये मैं तो सारी का कंप्लीट हो गया जरूर बाबा जरूर सुबह सुबह कल्याणी
ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించాలని డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో ఆర్టీసీ మర్యాద దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు పువ్వులు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి నెల 3వ శుక్రవారం ఆర్టీసీలో మర్యాద దినోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, కండక్టర్లు, డ్రైవర్లు పాల్గొన్నారు. మామిడి మండలం పోన్కల్ గ్రామంలో గురువారం రాత్రి ప్రారంభమైన వినాయక నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథులకు ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం 13వ రోజు ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. డీజే చప్పులకు యువకులు చేసిన నృత్యాలు గ్రామంలోని పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జిల్లా ఉపాధ్యాయులను తెలంగాణ పిఆర్టీ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాటకారి సాయన్న, చక్రాల హరిప్రసాద్, నాయకులు ముప్కాల గంగాధర్లు శుక్రవారం పరామర్శించారు. మల్లాపూర్ ప్రధానోపాధ్యాయులు నాగన్న, షకీల్ అహ్మద్లను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ శిఖరం ఆర్ట్స్ థియేటర్లో శాస్త్రీనగర్ అంకుర్ అప్పర్ ప్రైమరీ పాఠశాలకు చెందిన 1వ తరగతి చదువుతున్న వియాన్షి క్లాసికల్ నృత్యంలో అభినందన అవార్డు అందుకుంది. వినాయక నవరాత్రి ఉత్సవంలో భాగంగా నిర్వహించిన నర్తన కార్యక్రమంలో ఈ అవార్డు అందుకుందని ప్రిన్సిపాల్ సుష్మా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పార్టిసిపెంట్ కుంట నరసింహారెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో బాలశక్తి కార్యక్రమాన్ని అమలు చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచన. అన్ని వర్గాల ప్రజల సహకారంతో గణేష్ నిమజ్జనం విజయవంతం. పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసిన ఎస్పీ జానకి షర్మిల. బ్యాడ్మింటన్ అండర్ 14-17 బాలబాలికల నిర్మల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను ప్రారంభించిన చైర్మన్ ఈశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.